ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకు చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, నేటి దిన వాక్య ధ్యానమై లేవియాకాండము 19వ అధ్యాయము 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. మీరాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడు అనుగ్రహించబడును గాక. మేలు చేత నింపండి, మీ జీవముతోనూ కృపతోనూ బలముతోనూ నింపండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ చదివిన వాక్య భాగంలో మహాదేవుడు మనకు తెలియపరుచుచున్న మాట, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి కానానుకు వెళుచున్నటువంటి సమయం. మార్గమధ్యమున ప్రభు వారితో మాట్లాడుతూ, అయ్యా, మీరు కీడుకు ప్రతి కీడుగా మీరెవ్వరికి చేయొద్దు అంటున్నారు. ప్రియులారా, సాధారణంగా మానవునికున్న ఓ లక్షణం, మానవునికున్న ఒక విధానం ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేసే స్వభావం. అంటే దీని అర్థం ఏంటంటే, వారు ఒక చెంప మీద కొడితే మనం తిరిగి ఒకటైనా కొట్టకపోతే అలాగా ఈరోజు ఇదయింది, రేపొద్దున ఇంకోటి అవుతుంది అంటూ ఒక మనుషుడు తలస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణయు చేయక వారిని దీవించండి అంటూ దైవజనుడైన పేతురు గారు తన పత్రికలో రాయడం జరిగింది. అయితే పిల్లరా, జీవము కలిగిన దేవుని పిల్లలం కదా మనం. ఆ పిల్లలమైన మనం ఎలా ఉండాలంటే, ఒక వ్యక్తి నీకు కీడు చేసి ఉండినప్పటికీ నీవు ఫలితంగా కీడు చేయకు అంటారు దేవుడు. ఇది చెప్పడానికి, వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి కాస్త కష్టతరంగా కనిపిస్తుంది. ఏదేమైనా దాన్ని పాటించే కృప దేవుడు తప్పక దయచేస్తారు. చూడండి, ఒకసారి పేతురు గారు కూడా మాట్లాడుతూ ఏమంటారంటే, దైవజనుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నాడులా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మానే అంటారు. అయితే మనము కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉంటే అసలేం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, మరి ఆది కాండము ఇంచుమించుగా 50వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే అక్కడ యోసేపు తన తండ్రి చనిపోయిన తర్వాత తన అన్నలతో మాట్లాడవలసిన సమయం ఒకటి వస్తుంది.
ఆ సమయంలో యోసేపును చూచి తన అన్నలు భయపడతారు. ఇదిగో ఈ గడిచిన కాలంలో మరి తమ్ముడైన యోసేపును మనం కొట్టాము, గుంటలో పడేసాము. అంత మాత్రమే కాదు, అతన్ని వేరే వారికి అమ్మివేసాము. ఇప్పటివరకు తండ్రి ఉన్నాడు గనక తండ్రి మన మధ్యలో ఏదన్నా సమస్య ఉంటే ఆ తండ్రి దాకా తీసుకెళ్తే తండ్రి పరిష్కారం చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు. ఆ ప్రతిఫలంగా ఇప్పుడు మన మీద యోసేపు విరుచుకు పడతాడేమో అని భయపడతారు. అయితే పిల్లరా, చూడండి 15వ వచనం, 50వ అధ్యాయం 15. యోసేపు సోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని యోసేపునకు ఇలాగు వర్తమానము పంపిరి అని మనం చూస్తున్నాం. అయితే పిల్లరా, యోసేపు ఏమంటున్నాడు? చూడండి. యోసేపు యొక్క సమాధానం 20వ వచనం, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం. అంటే అయ్యా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు కానీ దేవుడు మేలు చేశాడు. వింటున్నారు పిల్లరా? మీరు నాకు కీడు చేశారు, దేవుడు దాన్ని నాకు మేలు చేశాడు. అంటే యోసేపు తన జీవితంలో కీడుకు ప్రతి కీడు చేయాలి అన్న భావం ఆయనలో లేదు. ఫలితమే కాబోలు మహాదేవుడు యోసేపునకు కీడును మేలుగా ఇచ్చాడు. ఇక కీడు అనేది యోసేపు యొక్క చాప్టర్లో లేదు పిల్లరా. నేను కీడు చేయాలనే భావం యోసేపులో లేదు. ఇక ఉదయకాల వేళ దేవుని మాటలు వించిన మన జీవితంలో కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇది దేవుని చట్టం, ఇది దేవుని యొక్క ఉద్దేశం, ఇది దేవుని యొక్క తలంపు. కీడుకు ప్రతి కీడు అనేది ఏ మనుషుడు కూడా చేయొద్దు. అలాగున మీరుండండి అంటున్నారు దేవాది దేవుడు. ప్రియులారా, అయితే జరిగినటువంటి విషయం ఏంటి? ఇప్పుడు యోసేపు తన అన్నల విషయంలో కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉన్నాడు. తత్ఫలితంగా పెట్టే స్థానంలో యోసేపు ఉన్నాడు, అడిగే స్థానంలో యోసేపు అన్నలు ఉన్నారు. అంటే ఒక మనుషుడు పగను లేక కీడు చేయకుండా కీడుకు ప్రతిగా మేలు చేయడం ద్వారా ఆ మనుషుడు ఆ స్థానంలోకి దేవుని వల్ల నడిపించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మరి మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు కాస్త మన మనుషుల యొక్క ఉక్రోషాన్ని, మనుషుల యొక్క తాపత్రయాన్ని, మనుషుల యొక్క కోపాన్ని, కీడును కాస్త ప్రక్కన పెట్టి ప్రభు సన్నిధిని వేడుకొని ఎడల నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు నిశ్చయంగా పితరుల జీవితాల్లో మేలు చేసినట్లుగా మన ఎడలను మేలు చేయుటకు ఆయన సామర్థ్యము కలిగిన దేవుడు. దైవజనుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కీడునకు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణి అయినను చేయక దీవించుడి అంటారు. అట్టి దీవెనలతో మనము నింపబడినట్లుగా కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, పగకు మరి ప్రత్యర్థిగా మనము నిలవబడకుండా దేవుని సన్నిధిని వేడుకుందాం. దైవాశీస్సులు మనందరికీ తోడై ఉండును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేతయు నింపండి. దినచర్యలో తోడై ఉండండి. మీ కృప, కాపుదల, కనికరమును విస్తరింపచేయండి. దైవమా, మీ పరలోక హస్తం మా అందరికీ తోడను గ్రహించండి. ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చండి. ఈ వాక్యం
నా మా అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మా ముందున్న క్రిస్మస్ ఆరాధనలు మేలుకరంగా మార్చండి. దినచర్యలో తోడై ఉండండి. ఈ వాక్యం వినుచున్న అయ్యా విన్న మా ప్రియులపై మీ కనికరం రానివ్వండి. కేవలం వాక్యాన్ని బోధించేవారిగా గాను, వాక్యాన్ని వినేవారిగాను, సంతోషపడేవారిగా మేముండక ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని జీవన విధానంలో పాటించినట్లు తండ్రి మీ కృపను అనుగ్రహించి మా ద్వారా మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.